హాయ్ అండి, వెల్కమ్ టు A1 ప్రాపర్టీ ప్లేసెస్. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వెంచరు మన తాడికొండ కాన్స్టిట్యున్సీ మేడికొండూరు మండలంలో విసిదల విలేజ్కి దగ్గరలో ఉందండి. ఈ వెంచరు CRDA రేరా అప్రూవ్డ్ అయ్యి ఉందండి. దీనికి SBI బ్యాంక్ అప్రూవల్ కూడా వచ్చింది, ప్రాజెక్ట్ అప్రూవల్ కూడా వచ్చింది ఈ ప్రాజెక్ట్కి. ఈ వెంచర్లో మనకి డెవలప్మెంట్స్ అన్నీ కూడా 40 ఫీట్ రోడ్స్ ఇస్తున్నారండి. ఈ 40 ఫీట్ రోడ్స్ కూడా CC రోడ్స్, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, తర్వాత కాంపౌండ్ వాలు, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు, తర్వాత ప్రతి ప్లాట్కి కూడా ట్యాప్ కనెక్షను, ఎవెన్యూ ప్లాంటేషను, తర్వాత ఫుట్పాత్స్, పార్కులు, ఎలక్ట్రిసిటీ, మొత్తం డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఇస్తున్నారండి. అట్లాగే ఇప్పటికీ ఈ డెవలప్మెంట్స్లో 50% అయితే కంప్లీట్ అయినాయండి. చూడండి, ఇప్పుడు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ అయింది, కాంపౌండ్ వాల్ కంప్లీట్ అయింది, ఆల్రెడీ రోడ్స్ వర్క్ అయితే జరుగుతుందండి. గ్రావెల్ అయితే పోసారు, మెటల్ అయితే తోలారు, దీనిపైన ఇంకా CC రోడ్స్ అయితే వేయాలి, అది కూడా మనకి చేస్తారండి. ఆల్రెడీ ఇప్పటి వరకు 50% మనకు డెవలప్మెంట్స్ అయితే కనుక కంప్లీట్ అయినాయండి. అట్లాగే ఈ వెంచర్లో మనకు ప్లాట్ సైజెస్ చూసుకుంటే కనుక 150 గజాలు, 200 గజాలు, 300 గజాలలో మనకి ప్లాట్ సైజెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. అట్లాగే ఈ వెంచర్ కనెక్టివిటీ చూసుకుంటే గుంటూరు సత్తెనపల్లి రోడ్లో పేరేచర్ల దగ్గర ఈ వెంచర్ అయితే ఉందండి. అట్లాగే ఈ గుంటూరుకి 13 కిలోమీటర్స్ వస్తుంది. ఇది అవుటర్ రింగ్ రోడ్కి 1.5 km వస్తుంది. అట్లాగే రాయలసీమ ఎక్స్ప్రెస్ హైవే అంటే అమరావతి అనంతపూర్ రాయలసీమ ఎక్స్ప్రెస్ హైవే జస్ట్ మన సైట్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ నుంచి వెళ్తుందండి. అట్లాగే వెంచర్ ముందు నుంచి మనకి 100 ఫీట్ రోడ్డు ఒకటి శాంక్షన్ అయిందండి. ఈ 100 ఫీట్ రోడ్డు డైరెక్ట్గా మన రాజధానిలో సీడ్ యాక్సెస్ రోడ్డుకి కనెక్టివిటీకి శాంక్షన్ అవ్వడం జరిగింది. అట్లాగే మన ఏపీ క్యాపిటల్కి అంటే ఫేజ్ 2కి మనకి 14 నుంచి 15 కిలోమీటర్లు వస్తుందండి, ఫేజ్ 2 అనమాట అండి. అట్లా ప్రపోజల్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కూడా మనకి ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి. కానీ మనకి అయితే అక్కడ చెప్పడం అయితే జరుగుతుందండి, 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే కూడా వస్తుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. తాడికొండ మేడికొండూరు మధ్యలో దీనికి ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్నారని కూడా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ దీన్ని చూడండి, హైదరాబాద్ హైవే కనెక్టివిటీ ఉంది, గుంటూరు కనెక్టివిటీ ఉంది, తర్వాత నర్సరావుపేట, వినుకొండ, అనంతపూర్ రాయలసీమ ఎక్స్ప్రెస్ హైవే కనెక్టివిటీ ఉంది, అవుటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ ఉంది, సీడ్ యాక్సిస్ కనెక్టివిటీ ఉందండి. ఇట్లాగా ఇన్ని కనెక్టివిటీస్ ఈ వెంచర్కి ఉన్నాయి కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే ఫ్యూచర్లో చాలా బాగా డెవలప్ అవుతుంది వెంచర్. ఈ వెంచర్ ఫ్యూచర్లో చాలా బాగా డెవలప్ అవుతుంది. ఈ డెవలప్మెంట్స్ అన్నీ కూడా అందుకని ఈ వెంచర్ని కూడా కొంచెం ప్రెస్టీజియస్గా డెవలప్ చేస్తున్నారండి. LP నెంబర్ అయితే మనకి 2017లోనే వచ్చింది, కానీ అప్పటి నుంచి ఇదైతే మార్కెట్ చేయలేదండి. ఈ మధ్య మార్కెట్లో పెట్టడం జరిగింది. మార్కెట్లో పెట్టిన తర్వాత డెవలప్మెంట్స్ అన్నీ కూడా కొంచెం ప్రెస్టీజియస్గా చేస్తున్నారండి. అప్పుడు ఈ వెంచర్కి ఓపెన్ డ్రైనేజీ, తర్వాత BT రోడ్స్ ఇట్లాగా చెప్పడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేపాటికి ఇవన్నీ మార్చడం జరిగింది. ఎందుకంటే ఈ సరౌండింగ్ వచ్చే డెవలప్మెంట్స్కి అన్నిటికీ తగ్గట్టుగా ఈ వెంచర్ ఉండాలి అనే కాన్సెప్ట్ తోటి దీన్ని మార్చడం జరిగిందండి. మార్చి అండర్గ్రౌండ్ డ్రైనేజీ, తర్వాత CC రోడ్స్, ఇవన్నీ కూడా డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు మార్చి ప్రెస్టీజియస్గా కొంచెం మాడిఫై చేసి డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఇస్తున్నారనమాట అండి. అట్లాగే ఈ వెంచర్కి దగ్గరలో మనకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కూడా చాలా ఉన్నాయండి. తర్వాత బస్ రూట్ కనెక్టివిటీ ఉంది. ఇంకా ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి ఈ వెంచర్లో మనకి రేట్ అయితే చాలా రీజనబుల్ రేట్లో ఇస్తున్నారండి. స్క్వేర్ యార్డ్ వచ్చేపాటికి 16,000 రూపాయలండి. స్క్వేర్ యార్డు 16,000 రూపాయలు ప్లస్ 1,000 రూపీస్, 1,000 రూపాయలు డెవలప్మెంట్ ఛార్జెస్ అనమాట అండి. మొత్తం టోటల్గా 17,000 రూపాయలు అవుతుంది. చూడండి, ఈ వెంచర్లో మనం రెడీగా ఇప్పుడు హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఎవరన్నా చేసుకోవాలంటే కనుక మన కంపెనీ కన్స్ట్రక్షన్ చేసి ఇస్తుంది. అది కూడా రీజనబుల్ ప్రైస్లోనే మనకి హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుందండి. మనకి ఏంటంటే సింపుల్ బడ్జెట్లో కావాలనుకుంటే 150 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి. లేదు కొంచెం పెద్దది కావాలంటే 200 గజాలు చేసుకోవచ్చు. కొంచెం ఇంకా లావిష్గా కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే 300 గజాల్లో కూడా మనం హౌసెస్ అనేది దీంట్లో కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి. అది ఇండివిజువల్ హౌస్ కానివ్వండి, డూప్లెక్స్ హౌస్ కానివ్వండి, విల్లాస్ కానివ్వండి, ఇట్లాంటి ఏదైనా సరే మనం కన్స్ట్రక్షన్ అయితే కనుక చేసుకోవచ్చు అండి. ఎందుకంటే ప్రాజెక్ట్ అయితే డెవలప్మెంట్స్ ప్రెస్టీజియస్గా డెవలప్మెంట్ చేస్తున్నారు కాబట్టి ఎవరైనా సరే దీంట్లో ఆ విధమైనటువంటి
డెవలప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి కన్స్ట్రక్షన్ కూడా ఎవరైనా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది డెవలప్మెంట్స్ అన్నీ పూర్తయిన తర్వాత కంపెనీ దీంట్లో ఒక 15 నుంచి 20 హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసిస్తామని చెప్పడం జరుగుతుందండి. అయితే దీనికి ఇప్పుడు ప్రజెంట్ ఓపెన్ ప్లాట్గా అయితే కనుక మనకి ఎస్బీఐ ద్వారా గజం 17,000 రూపాయలు మార్కెట్ రేట్ ఉంటే దాంట్లో 9,000 రూపాయల వరకు కూడా ఎస్బీఐ ద్వారా మనకి గవర్నమెంట్ లోన్ అయితే బ్యాంక్ లోన్ అయితే రావడం అయితే జరుగుతుందండి. ఈ బ్యాంక్ లోన్ అయితే రావడం జరుగుతుంది ఎస్బీఐ ద్వారా అండి. వాళ్ళ ప్రొఫైల్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట అండి. మీకు ఎందుకంటే చూడండి, స్క్రీన్ మీద అయితే మనం నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. ఎవరన్నా సైట్ విజిట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేస్తే వాళ్ళకైతే మనం సైట్ విజిట్ అయితే చూపించడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాంటాక్ట్ చేయండి.